ఏప్రిల్ 5 అవును. ఆదివారం అమ్మతో పాటుగా లలిత పారాయణం. అవును. ఎక్కడ? ఇది మనము వేరే ప్లేస్‌లో ఒకసారి అనౌన్స్ చేశాము. కానీ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ అలాగే పార్కింగ్ ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని చెప్పి లలిత కళాతోరణానికి మార్చాం. ఇవి 2 మార్పులు జరిగాయమ్మా. ఉదయం అని చెప్పాం మనం 9 to 1 గంట అని. కానీ చాలా ఎండలుగా ఉన్నాయి కాబట్టి సాయంకాలానికి మార్చాము. అందరూ అక్కడ 3 గంటలకల్లా మధ్యాహ్నం ఉంటే కరెక్ట్ గా అందరూ వచ్చి కూర్చుని ఉంటే 5 గంటలకల్లా చక్కగా అర్చన పారాయణ మొదలవుతాయి. చక్కటి భజనలు చేసుకుందాము. అలాగే లలితా సహస్రనామము తప్పులు చదవకుండా ఎలా చదవాలి అని చెప్పి నేను చెప్పాను. నేను సూచిస్తానని చెప్పి తప్పకుండా సూచిస్తానమ్మా. మీరు అందరూ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారు కాబట్టి అందులో నేను ఆడియో పెడతాను. ఎక్కడెక్కడ ముఖ్యమైనవి మాత్రం ఎక్కడెక్కడ తప్పులు చదవకూడదు అనేది నేను తప్పకుండా మీకు ఆడియో పంపిస్తాను. 1-2 రోజుల్లో ఆడియో పంపిస్తాను. విని చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటూ నేను ఒకటే ఏంటంటే ఏప్రిల్ 5వ తారీఖు వచ్చేసరికి కనీసం ఒక 27 సార్లు, మనకి 27 నక్షత్రాలు కదా, నక్షత్ర శాంతి కోసం ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పారాయణ 27 సార్లు పారాయణ చేయండి. అలా కుదరని పక్షంలో కనీసం 11 సార్లైనా పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే ఒక రోజులోనేనమ్మా? అప్పటి వరకు ఇలా అప్పటి వరకు అమ్మా, అప్పటి వరకు రోజు ఒకసారి చదువుతారా 2 సార్లు చదువుతారా మీ ఇష్టం. చక్కగా ఉగాది నుంచి ప్రారంభించుకున్న ఆ సమయానికి 11 రోజులు అయిపోతుంది. మామూలుగా 9 సార్లు చదివినా చాలు. కానీ కనీసం 11 కానీ 27 కానీ 9 కానీ చదవడానికి ప్రయత్నం చేయండి. సంకల్పంలా తీసుకుని, ఎందుకంటే మీ శ్రేయస్సు కోసమే, నక్షత్ర శాంతి గ్రహ శాంతి వీటి కోసమే ముఖ్యంగా పారాయణ మొదలు పెట్టిందమ్మా. లోక కళ్యాణార్థం. మీకు గుర్తుందో లేదో, డిసెంబర్కి మనం అనౌన్స్ చేసే టైంకి ఈ వార్ గురించి అందరికీ తెలియదు. అవును. కానీ మా గురువులు చెప్పింది ఏంటంటే కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి, లోక కళ్యాణార్థం పారాయణలు జరగాలి అని మా గురువు గారి సందేశం మాకు. దాని గురించేనమ్మా అప్పుడు అనౌన్స్ చేస్తా. చాలా శ్రేయస్కరంగా ఉంటారమ్మా ఈ పారాయణలో పాల్గొన్నందుకు కానీ చేసినందుకు కానీ. చాలా రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అమ్మ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే లోక కళ్యాణార్థంలో అందరూ పాల్గొన్నారు. ప్రతిసారి మనకి ఏదో ఇల్లు కట్టుకోవాలనో లేకపోతే ఆరోగ్యం బాగోలాలనో ఏదో ఒకటి సంకల్పం చేసుకుని చదువుతూ ఉంటాం. కానీ ఇంతమంది లోక కళ్యాణం కోసం చదవడం అంటే ప్రకృతి కూడా మనల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తుందమ్మా. ఇప్పుడున్న పరిస్థితులకి పారాయణలు విస్తృతంగా జరగాలి. అందులో భాగంగానే ఏప్రిల్ 5వ తారీఖున మన యొక్క పారాయణ జరుగుతుంది. తప్పకుండా అందరూ పాల్గొనండి.